విచారణకు మహేష్ బాబుని ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఈడీ పిలిస్తే విచారణకు మహేష్ బాబు హాజరవుతారా? హాజరైతే ఏం జరుగుతుంది? హాజరు కాకపోతే ఏం జరుగుతుంది? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. సుబ్బు గారు, ద సెన్సేషనల్ టాపిక్ ఏంటంటే మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇవ్వడం. చాలా సున్నితంగా, సౌమ్యంగా, పీస్ఫుల్గా ఉండేటువంటి వ్యక్తి మహేష్ బాబు. అండ్ ఇటువంటి సోషల్ మీడియాలో కానీ లేదంటే మామూలుగా కానీ ఆయన ఎక్కువగా మాట్లాడరు, కాంట్రవర్సీస్కి రారు, జస్ట్ స్మైల్తో అందరినీ పడేస్తూ ఉంటారు. సో ఈ విషయంలో అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు అందుకోవడం. సో అసలు దీని కథా కమామిషు ఏంటి? అయితే మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఎవరు ఎలా కనిపించినప్పటికీ కూడా వాళ్ళకి వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది. మనం ఎంతోమంది అంటే బయట పడేంత వరకు కూడా వీళ్ళు ఇలాంటి వాళ్ళ అని అవ్వకయ్యే వ్యక్తులు కూడా మన దగ్గర లేకపోలేదు. అయితే మొట్టమొదటిగా ఈ ఇష్యూని తీసుకుంటే నిజంగానే మీరు అన్నట్టుగా మహేష్ బాబు గారు చాలా కూల్ అండ్ సాఫ్ట్, చాలా అంటే జెంటిల్మెన్ అని ఒక రకంగా మనం పిలవచ్చు. మరి అలాంటి వ్యక్తికి చాలా మందికి చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్స్ కూడా ఆయన చారిటీ నుంచి చేస్తుంటారు. సో మరి ఇలాంటి వ్యక్తి ఈడీకి సంబంధించి నోటీస్ ఇచ్చారు అనడంతో చూసినప్పుడు నేను కూడా షాక్ అయ్యా. ఏంటి, వాట్ ఈస్ అబౌట్ దిస్ న్యూస్ అని మనం చూస్తే ఏంటంటే ఈ సాయి సూర్య డెవలపర్స్ ఇంకొకటి ఉంది. ఈ రెండు సంస్థలకి ఈయన బ్రాండ్ అంబాసిడర్ గా వర్క్ చేసేవారు. సో ఈ రెండు సంస్థలకి సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్ గా వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఇవి రెండు కూడా ఒక రియల్ ఎస్టేట్ సంస్థలు. సో వెంచర్స్ వేసి వెంచర్స్ లో ఉన్నటువంటి ఫ్లాట్స్ ని తర్వాత అంటే వాటిని కన్స్ట్రక్ట్ చేసి ఎవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళకి అప్పగించడం. సో ఇక్కడ బేసిక్ పాయింట్, ఈ ఇష్యూ జరగడానికి బేసిక్ ఎక్కడ ఉంది, బేసిక్ ఎక్కడ పడింది అంటే వీళ్ళు ఇన్ టైంలో ఎవరైతే పార్టీస్ ఉన్నారో, ఎవరైతే వినియోగదారుడు ఉండో, కస్టమర్ ఎవడైతే ఉన్నో తనకి ఇన్ టైంలో వాళ్ళు ఫ్లాట్స్ని సేల్ అంటే కట్టించి అప్పగించలేదు. సో అక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది. సో అక్కడతో మధురానగర్ పోలీస్ స్టేషన్, సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్, ఇట్లా రకరకాల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనప్పుడు ఏంటంటే మీరు చూస్తే దీంట్లో 100 కోట్ల స్కామ్. మరి ఇది మరి స్టేట్ పోలీసులు, సివిల్ పోలీసులు ఉన్నారు కదా, మరి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో దర్యాప్తు జరగొచ్చుగా అని అంటే ఒకంత ఈ స్టేట్కి సంబంధించిన పోలీసులు దర్యాప్తు జరిగేటప్పుడు కొంతవరకు దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది వర్క్ అవుతుందని చాలామంది అభిప్రాయపడుతుంటారు. సో మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద సోషల్ మీడియా వేదికగా చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తుల మీద కేసులు సిబిఐ కానివ్వండి, సిఐడి కానివ్వండి, ఏసీబీ కానివ్వండి, తర్వాత ఈడీ కానివ్వండి, చూడండి అంటే పొలిటికల్ లీడర్స్ మీద కానివ్వండి, తర్వాత సెలబ్రిటీస్ మీద కానివ్వండి, ఏదన్నా మత పెద్దలు అది ఎవరైనా కానివ్వండి, ఐదర్ వాళ్ళు ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళ, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళ, క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన మత గురువులకు సంబంధించినటువంటి డబ్బులు అంటే ఈ ఆర్థిక లావాదేవీల్లో ఎప్పుడైతే లోటుపాట్లు లేదంటే అవకతవకలు జరిగినాయి అని చెప్పి తెలుస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ ఉండే లేదంటే రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థలు కానీ వాటిని దర్యాప్తు చేయడం అనేది మనం కామన్గా చూస్తుంటాం. సో మరి స్టేట్ పోలీసులు ఎందుకు చేయలేదు అని అంటే స్టేట్ పోలీసులు చేస్తే ఏంటంటే దీన్ని ఒకంత ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేసి దీన్ని నీరుగార్చే ప్రయత్నం జరగొచ్చేమో అనే ఒక అభద్రతా భావంతో ఏంటంటే ఇలాంటి ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలకు అప్పగించడం జరుగుతుంది. అయితే ఈ ఇష్యూకి వచ్చినప్పుడు ఏంటంటే 100 కోట్ల స్కామ్ జరిగిందని గుర్తించడం జరిగింది. సో ఈ 100 కోట్ల స్కామ్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అని చెప్పేస్తే దాన్ని మనం పక్కకు పెడితే ఈ నెల 16వ తారీఖు ఈడీ ఈ డెవలపర్ సాయి సూర్య డెవలపర్స్ తర్వాత ఇంకొక సంస్థ ఏదో ఉంది దానికి సంబంధించినటువంటి 2 సంస్థల మీద ఈడీ రైడ్స్ జరగడం. ఎందుకంటే కేసులు ఫైల్ అయినాయి. వీళ్ళు ఇన్ టైంలో వీళ్ళు డబ్బులు అందరి దగ్గర కస్టమర్స్ దగ్గర తీసుకొని ఇన్ టైంలో వాళ్ళకి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి వీళ్ళు కేసులు ఫైల్ చేశారు. అంటే అంతకు ముందు నుంచే ఈ సాయి సూర్య డెవలపర్స్ ఇంకా వాటికి అభ్యర్థన చేస్తున్నారు, ఇంకెప్పుడు ఇస్తారు మా ప్రాపర్టీస్ మాకు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అన్నప్పుడు వీళ్ళు టైం దాటేయడం, తర్వాత సరైన సమాధానం చెప్పవడం, చాలామంది వినియోగదారుల దగ్గర డబ్బులు అంటే నగదు రూపేణ అంటే క్యాష్ తీసుకోవడం ఎక్కువ మొత్తంలో. మీరు చూసుకున్నట్లయితే 2 లక్షలకు మించి మనకి బ్యాంకులో డబ్బులు తీసుకోవాలన్నా లేదంటే మనం ఏదైనా గోల్డ్ షాపులు అంటే గుర్తింపు కలిగినటువంటి పెద్ద పెద్ద గోల్డ్ జ్యువెలరీ షాపుల్లో కూడా మనం గోల్డ్ కొనాలంటే 1,99,990 రూపాయలే కట్టాలి. మనం కార్ లోన్లు అంటే కారు కొనుక్కోవాలన్నా సరే 2 లక్షలే మనం దానికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తర్వాత అంతా కూడా ఆన్లైన్
ఆన్లైన్ పే అంటే క్యాష్ పే కానివ్వండి, అకౌంట్ పే కానివ్వండి జరగాలి. సో ఇక్కడ మరి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ డెవలపర్స్ ఉన్నాయో, ఈ వెంచర్స్కి సంబంధించినటువంటి రియలేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వినియోగదారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, అంటే క్యాష్ రూపంలో తీసుకోవటం జరిగింది. సో వీళ్ళకి అనుమానం వచ్చింది అన్నాడు, క్యాష్ రూపంలో తీసుకుని వీటన్నిటిని వీళ్ళని షేర్ మార్కెట్లో పెట్టారంటున్నారు. మనకి ఆ విషయం గురించి ఇంకా స్పష్టత రాలేదు. షేర్ మార్కెట్లో కానివ్వండి, నాకు తెలిసినంత వరకు ఈ రియల్ ఎస్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బడా బాబుల చేతిలో ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకోవడానికి సినిమాలు కానివ్వండి, తర్వాత రియల్ ఎస్టేట్ కానివ్వండి, తర్వాత పెద్ద పెద్ద బిజినెస్లు కానివ్వండి, ఆర్ఫన్ హోమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే బిజినెస్ పర్పస్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీని వైట్గా చేసుకోవడం కోసం పెద్ద పెద్ద బడా నేతలు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, రాజకీయ నేతలు కానివ్వండి, వీళ్ళందరూ ఇలాంటి ఒక దారిని ఎంచుకుని దాని ద్వారా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడం జరుగుతుంది. సో ఈ టాపిక్ పక్కన పెడితే ఇప్పుడు ఈ సాయి సూర్య డెవలపర్స్లో జరిగినటువంటి ఈ ఈడీ దాడి ఏదైతే ఉందో ఈ నెల 16వ తారీఖు, దాంట్లో 100 కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు, 75 లక్షల వరకు కూడా నగదు రూపంగా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు మనం చూస్తున్నాం. అయితే మరి దీనికి సంబంధించింది పక్కన పెడితే ఇప్పుడు మహేష్ బాబు గారు ఎంటర్ అయ్యారు. ఏంటి ఈ 2 సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్, ఆయన కూడా అందులో ఆయన తీసుకున్న దాంట్లో కూడా కొంత పర్సనల్ గా లిక్విడ్ అమౌంట్ తీసుకున్నారు. అదే పర్సనల్ గా కొంత కాదు, చాలా ఎక్కువ. చూస్తే ఈయన బ్రాండ్ అంబాసిడర్ గా వర్క్ చేస్తున్నటువంటి దీంట్లో ఈయన చూస్తే చాలా వరకు వినియోగదారులు ఇది నమ్మకమైన కంపెనీ, నమ్మకమైన రియల్ ఎస్టేట్ సంస్థ. అంటే ఇప్పుడు మనం చూస్తే చిన్న చిన్న బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ ప్రమోషన్ చేసినందుకు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. సో అలాంటిది విచారణకు పిలిచి అరెస్ట్ కూడా చేశారు చాలా మంది, మీకు తెలుసో లేదు. హైకోర్టు నుంచి చాలా మంది యాంటిస్పెక్టర్ బెయిల్ కూడా తెచ్చుకున్నాం. సో అయితే ఇక్కడ సంబంధించి ఏంటంటే 2.5 కోట్ల రూపాయలు ఆయన క్యాష్ రూపంలో తీసుకోవడం జరిగింది. మొత్తం 5,90 లక్షలకి ఆయన అగ్రిమెంట్ అతను అంబాసిడర్గా ఉండడానికి తీసుకున్నారు. సో 3.4 కోట్ల రూపాయలు ఏమో చెక్ ద్వారా తీసుకున్నారు, 2.5 కోట్లు క్యాష్ ద్వారా తీసుకున్నారు. అయితే మరి 2.5 కోట్ల రూపాయలు క్యాష్ ద్వారా తీసుకోవడం మరి లీగలా? లీగల్ కానే కాదు, ఇది కంప్లీట్లీ ఇల్లీగల్. మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి ఆదాయ వ్యయాలన్నీ కూడా అది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోనే జరుగుతుంటాయి. సో ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో జరుగుతున్నప్పుడు 3.4 కోట్లు మాత్రమే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టు. ఏది సుమారుగా 6 కోట్లకి అంటే 5,90 లక్షలకి ఆయన 3.4 కోట్లు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. ట్యాక్సెస్ అన్ని కట్ అయ్యి అతను లీగల్గా సంపాదించింది అవుతుంది. మరి ఇప్పుడు 2.5 కోట్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లెక్కలు చూపించిన డబ్బులే కదా. మరి ఒక అంతటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన చూసి ఎంతో మంది ఇప్పుడు అందులో పెట్టుబడులు పెట్టడం కానివ్వండి, లేదంటే అందులో ప్లాట్లు కొనుక్కోవడం కానివ్వండి, దాంట్లో అంటే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన మహేష్ బాబు గారిని చూస్తే ఇది నమ్మకమైన సంస్థ అయ్యుండొచ్చు అని చెప్పి మహేష్ బాబు గారే 100% మన అందరూ ఒప్పుకోవాల్సింది చూసి. ఎందుకంటే మహేష్ బాబు గారు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎటువంటి వివాదాల్లో కానివ్వండి, ఎటువంటి కాంట్రవర్షియస్లో కానివ్వండి, ఎటువంటి సోషల్ మీడియా వేదిక కానివ్వండి ఆయన కనిపించరు. ఎందుకంటే ఆయన చాలా ప్రొఫెషనల్గా ఉంటాడు, అతను జెంటిల్మెన్గా వ్యవహరిస్తుంటాడు. సో ఇలాంటి ఒక వ్యక్తి ఎలాంటి ఫేక్ ఆర్ట్కి ప్రమోషన్ చేయరు అనే ఒక నమ్మకంతో చాలా మంది వ్యక్తులు దాంట్లో కొనుగోలు చేయడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఈడీ విచారణకు సంబంధించినటువంటి దీంట్లో ఈ నెల 28వ తారీఖు ఈడీ విచారణకు రమ్మని, ఎక్కడ 16వ తారీఖు దీంట్లో ఉన్నటువంటి ఈ సంస్థలో అవకతవకలు జరిగిందని తెలిసినప్పుడు పలానా మహేష్ బాబు గారు దీంట్లో బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో ఆయన 3.4 కోట్లు చెక్ ద్వారా తీసుకున్నారు, 2.5 కోట్లు నగదు రూపంలో తీసుకున్నారని తెలిసిన తర్వాత దాని మనీ లాండరింగ్ కిందకు వస్తుంది. ఒక వ్యక్తి 2.5 కోట్లు, ఇక్కడ 3.4 కోట్ల విషయం కాదు, అక్కడ 2.5 కోట్లు మనీని ఎందుకు ఈయన నగదు రూపంలో తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు తీసుకున్నారు, దీన్ని ఎందుకు లెక్కల్లో చూపించలేదు, ఇది ఎందుకు వాళ్ళ లెక్కల్లో మాత్రమే ఉంది అని చెప్పేసి దీని మీదకి మీ విచారణ అంటే మీ వెర్షన్ ఏంటి, దాడులు చేసిన తర్వాత బయటకు వచ్చిన అంశాన్ని బయటకు తీసుకొచ్చి మీరు దీంట్లో ఎప్పటి నుంచి ఉన్నారు, దీంట్లో ఎంత తీసుకున్నారు, తీసుకుంటే ఎలా తీసుకున్నారు, మరి 2.5 కోట్లు మీరు నగదు రూపంలో ఎలా తీసుకున్నారు, మరి ఇది చట్ట వ్యతిరేకమైన చర్య కదా, దీన్ని తీసుకోవడానికి మీ అభిప్రాయం ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే ఈడీ ఇచ్చిన నోటీసులో క్లియర్గా అన్ని అంశాలు మెన్షన్ చేసి 26వ తారీఖు అంటే ఈ నెల 28వ తారీఖు సోమవారం రోజు ఆయన ఈడీ ఆఫీస్లో వెళ్ళి అటెండ్ అయ్యి ఈయన ఇచ్చే సమాధానంతో ఈడీ సాటిస్ఫై అవ్వాలి. ఓకే, ఎలా ఇతను చేసి ఇంత చెప్పేదన్నీ కూడా లీగల్